స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మీరు కాసేపైనా చదువుకున్నారా? అన్నట్టు దినము విశ్రాంతి దినము మీకు జ్ఞాపకం ఉన్నదా? దాని ప్రతి వారము కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ప్రతి దినము దేవుని వాక్యాన్ని దేవునికి దగ్గరగా జీవించండి, దేవుని వాక్యాన్ని చదవండి, ఆయనను వెంబడించండి అని ప్రతి దినం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. కనుక మీరు ఏ విధంగా ఉంటున్నారో నాకైతే తెలియదు, కానీ మీరు దేవునికి దగ్గరగా జీవిస్తున్నారో మాత్రం నేను నమ్ముతున్నాను. కనుక మిమ్మల్ని అందరినీ విశ్వాసంలో మరి ఆత్మీయతలో ముందుకు నడిపించాలని మరి దేవుడు ఇచ్చిన ఈ పిలుపును మరి నేను సద్వినియోగం చేసుకుంటూ ముందు కొనసాగుతున్నాను అని బట్టి తెలియజేస్తూ దేవుని స్తుతిస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానం చదువుకుంది. నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 10వ వచనం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము అంటున్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఈ భూమి మీద ఎక్కడ ఎంతసేపు గడిపినా మరి ఆయా ప్రదేశాలు కావచ్చు, ఆయా ప్రాంతాలు కావచ్చు, నువ్వు ఎక్కడ గడిపినా సరే మరి అది నీకు ఎంతో కొంత నష్టాన్ని కలిగజేస్తుందేమో, లేదా కొంత ఆనందాన్ని, కొంత మరి ఐశ్వర్యాన్ని ఒకవేళ కలుగు చేస్తుందేమో. కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో గడపడం అంటే 1000 దినాల కంటే శ్రేష్టమట ఈ విశ్రాంతి దినం. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి ఒక్కరును దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిలో మీరు గడపండి, ఆయనను స్తుతించండి, ఆయన ఆరాధించండి, ఆయన ఘనపరచండి. తద్వారా నీవు 1000 దినాలు శ్రేష్టం. అంటే నువ్వు ఒక దినము కష్టపడితే ఎంత నీకు మరి ధనం వస్తుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఆయన సన్నిధిలో ఒక్క దినం ఆయన స్తుతిస్తే 1000 దినాల ఆశీర్వాదం, 1000 దినాల బహుమానం నీకు లభిస్తుంది. కనుక ప్రతి ఒక్కరును ఇంకేమంటే భక్తిహీనుల గుడారంలో నివసించకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ దేవుని ద్వారం ముందుట నాకు ఇష్టం. మరి అట్టి ఇష్టం మీకు ఉన్నదా? దేవుని సన్నిధిలో దేవుని మరి కనీసం దేవుని ద్వారం మీద నేను నిలబడి కాచుకుని ఆయన వాక్కును వింటాను, ఆయన మాటను, ఆయన స్వరాన్ని నేను వింటాను. తద్వారా నా జీవితాన్ని నేను మార్చుకుంటాను, మారు మనసు పొందుతాను, ముందుకు విశ్వాసంలో కొనసాగుతాను అని ఒకవేళ నీకు ఆశ ఉంటే, ఇష్టం ఉంటే రండి, దేవుని సన్నిధిలో మీరు గడపాలి అని తెలియచేస్తూ దేవుని సన్నిధికి వచ్చి ఆయన స్తుతించి ఘనపరచాలని తెలియచేస్తూ తద్వారా 1000 దినాల బహుమానాన్ని, ఆశీర్వాదాన్ని మీరు పొందాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు ఈ విశ్రాంతి దినాన్ని తండ్రి నేను స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, నీ సన్నిధిలో గడపాలని, స్తుతించాలని ఆశపడుతున్నారు. వారందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి చోట క్రమంగా, మర్యాదగా, ఘనంగా జరిగించమని, నన్ను కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్న సేవకులందరినీ కనికరించమని, కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నాయన రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. చదువుకున్నప్పటికీ ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాల ఆశీర్వాదం కలిగి చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఎంతమంది ప్రజలు ఏ అవసరతలు ఉన్నారు, ఏ వ్యాధులతో ఉన్నారు, ఏ బాధలతో ఉన్నారో ప్రతి ఒక్కరిని యేసు క్రీస్తు నామములో, శక్తి గల నామములో మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, ఉత్తమమైన నీ నామాన్ని వెదికే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, నీ సన్నిధిలో గడిపే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రభు ఎవరిది మ్యారేజ్ డే, బర్త్డే, బిడ్డలను దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభు మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, యుద్ధాలు నేనా అటువంటి ఏమీ జరగకుండా సమాధానపరచమని, ప్రాణ నష్టాలు జరగకుండా నీ కాపుదల ఉంచమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మీ అందరితో మాట్లాడి బలపరచడంతో మీరు అనేక మంది బలపరచాలని చేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.